హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తమైన ఉదయం 4:15 ప్రపంచవ్యాప్తంగా విడుదలైన రామాయణం ట్రైలర్ నిజంగానే భారతీయ సినీ చరిత్రలో మరొక మైలురాయిలా నిలిచేలా అనిపిస్తుంది. ట్రైలర్ విడుదల సమయాన్ని ప్రత్యేకంగా ఎంచుకోవడం ఈ ప్రాజెక్ట్‌పై మేకర్స్‌కి ఉన్న గౌరవాన్ని చూపిస్తోంది. మొదటిగా చెప్పుకోవాల్సింది విజువల్స్ గురించి. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా ఉంది. వీఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ, కలర్ టోన్ అన్నీ కలిపి హాలీవుడ్ స్థాయి అనుభూతిని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా జటాయు సీన్ నాకు చాలా బాగా అనిపించింది. ఇది సాధారణ మైథలాజికల్ సినిమా కాదని ఒక గ్లోబల్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ అని ట్రైలర్ చెప్పకనే చెప్తోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా ప్రశాంతంగా, గంభీరంగా కనిపిస్తున్నారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌లో దైవత్వం కనిపిస్తుంది. సాయి పల్లవి సీతాదేవి పాత్రలో ఎంతో సహజంగా, పవిత్రంగా కనిపించారు. తక్కువ స్క్రీన్ టైం ఉన్న ఆమె పాత్రపై ఆసక్తిని పెంచేశారు. అయితే డబ్బింగ్ గురించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. మనం ఇది తర్వాత మాట్లాడుకుందాం. నాకున్న ఒకే ఒక్క పెద్ద డిసప్పాయింట్‌మెంట్ హనుమంతుల వారు రాకపోవడమే. మేబీ దానికి సెపరేట్ ట్రైలర్ ఉందేమో వేచి చూడాలి. కానీ ఈ ట్రైలర్‌లో అందరి దృష్టిని పూర్తిగా ఆకర్షించింది మాత్రం యష్ రావణుడిగా చేసిన ఎంట్రీ. ఒక్కో షాట్‌లో ఆయన చూపించిన తీవ్రత, పవర్, బాడీ లాంగ్వేజ్ చూస్తే థియేటర్స్‌లో విజిల్స్ ఖాయమనిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా యష్ రావణుడి లుక్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అలాగే వివేక్ ఒబెరాయ్ కనిపించిన సన్నివేశం కూడా మంచి హైప్ తెచ్చుకుంది. యష్‌తో ఉన్న ఫైట్ గ్లింప్స్ ఇప్పటికే బాగా వైరల్ అవుతున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మరొక పెద్ద బలం. ప్రతి సీన్‌లో ఎమోషన్‌ను మరింతగా ఎలివేట్ చేస్తూ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. మొత్తానికి ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. రామాయణాన్ని అత్యంత భారీ స్థాయిలో ప్రపంచం మొత్తం చూసేలా తెరకెక్కించాలనే లక్ష్యంతో ఈ సినిమా రూపొందుతోంది అని. ఈ ట్రైలర్ పై మీ అభిప్రాయం ఏంటి? రణబీర్ శ్రీరాముడిగా నచ్చారా? లేక యష్ రావణుడిగా షో దోచేశాడా? కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ టైం.